టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో స్పెషల్ బ్యారక్ ఇవ్వాలన్న పిటిషన్పై హైకోర్టు విచారణ జరిగింది. ఇక తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇంటి భోజనం అనుమతించాలని న్యాయస్థానం తెలిపింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో స్పెషల్ బ్యారక్ ఇవ్వాలన్న పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఇక తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇంటి భోజనాన్ని కూడా అనుమతించాలని న్యాయస్థానం తెలిపింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఎందుకంటే ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి అతనికి థ్రెట్ ఉందనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీంతో తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని ఒకవైపు చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటు తన అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించే విధంగా కూడా డైరెక్షన్స్ ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడంతో ఇంటి నుంచి భోజనం ఇవ్వడానికి కూడా ప్రస్తుతం అయితే మాత్రం చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కు అనుమతించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే కొడంగల్ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో ఆ రిమాండ్ ని క్రాష్ చేస్తూ తెలంగాణ హైకోర్టుని పట్నం నరేందర్ రెడ్డి ఆశ్రయించడం జరిగింది. ఆ రిమాండ్ కి సంబంధించి రిమాండ్ ని క్రాష్ చేయాలనేటువంటి పిటిషన్ కి సంబంధించి ఈ రోజు మరొక బెంచ్ లో లిస్ట్ కావడంతో తనకి మరొక బెంచ్ లో లిస్ట్ కావడంతో దాన్ని మెన్షన్ చేయడంతో రేపు రెగ్యులర్ బెంచ్ లో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తూ కూడా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రేపు రెగ్యులర్ బెంచ్ లోనే ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించి కూడా వాదనలు కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.